నీకేం తెలియదు పెద్ద పులి మొహం అడుగుతా అదే అయ్యో చెల్లు నా చెల్లు ఏం తగ్గిలేసావు చెల్లు నువ్వు తారం చేస్తా చెల్లు పోతాడు పొద్దుకి పుల్లు తాగచ్చాడు సొయ్యే శుద్ధి లేదు మందు బత్తాలన్నది ఎత్తాడేమో అనుకుంటే ఎటో పేయిండు లక్కే ఇక రానాలి ఇక పెదవా పేడున్నాడు రమ్మని పో అంటే డోసుడు పో పెదవా పత్తాడేమో మందు బత్తాలు పడ్డది ఎత్తడేం లేదు వారంత ఎదపడ్డది కష్టాల్లో తోడున్న అందరికి నా ఒళ్ళని కనిపిస్తలేనమ్మ కొందరికి కష్టాల్లో నేనున్నాయి పండుకోని పళ్ళు అవుతానా నీ సంగతి పెద్దమ్మ చెప్తావు పెద్దబాబు పండుకొని పళ్ళు అవుతాడు పండుకొని పళ్ళు అవుతాడా పాడుకోడ కదా ఇంకా నీరు వస్తాడన్నా अम्मा बहन की आ जाऊंगा मैं इनकी నీ పని చెప్తావు ఏందా నిలువ వచ్చావు ఏందా నిలువ వచ్చావనంటే మరి మందు బత్తాలు వేసుకురావా సంపుతా ఇంటికాడ పొద్దుకి పడుకోనివు ఆ కర్రపొడి పట్టుకొని వస్తావు ఇలా బుత్తా సేపు అడుకుంటా పలపూలు వేసుకొని తోమారిది అయ్యో కన్ను అంటుకోవచ్చు నిలువ వస్తా మీద సంపుతాను అనుకుంటావే మరి లేకపోతే ఏంది తాగచ్చుడేంది నీ ఏషమేంది ఇంకా గుండీలు ఎట్లా పెట్టుకున్నావు నీ అవతారం ఎట్లున్నది మందు బత్తాలు తెస్తారో తెస్తానవా తేపో మందు బత్తాలు తానం చేసి మెల్లగా చెప్పాలి ఎట్లా చెప్తావు వెళ్ళిపోయి మందు బత్తాలు లేపో అనాలే వెళ్ళిపోయి మందు బత్తాలు లేపో అనాలే కూర్చో నిద్రపోయినాక మెల్లగా నీకు చెప్పాను నా లేపితే ఏమన్నా లేస్తానవా పొద్దుకి ఒక గంట లేటుగా పడినా పంట ఏమైంది సొమ్ము అయింది ఏమన్నా సొమ్ము వాసుడు కాదు నువ్వు తాగచ్చుడేందో నీ లెక్కేందో అవునా లేపోవా రాచి అదేనా నిన్న ఐస్ క్రీమ్ పైసలు ఇవ్వలేదు అని పోయి నీ చూసుకుంటున్నావు నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చినావా నీకు ఐస్ క్రీమ్ కూడా ఇస్తా మొత్తం బట్టలాడిపోయారు మెల్లగా ఎప్పుడు ఎవరన్నా చెప్పుకుంటే అమ్మ తనకా దిగుతా దిమ్మ దిగుతా రాత్రి దిగలే పాడాయి రాత్రి అద్రా అంటే లాస్ట్కి ఒక పెగ్గు పోసిరి కొషపన పడుకొని చెప్ప ఇక చావై గరం గరం చా తెచ్చి చావై చాయ్ మా వస్తా కానీ ఏక ముఖం కడుగుడు గట్లేనా ముఖం మీద నీళ్ళు పోసుకొని వస్తాను నువ్వే కడుగుతీ కాదే ముఖం కడిగిన అయిపోయింది నీ ముఖం నీకేం తెలియదు పెద్ద పులి మొహం అడుగుతాదే పెద్ద పులి మొహం అడుగుతాదే పెద్ద పులి అంటే అడవిలో తిరుగుతుంది నువ్వు ఊళ్ళో పాడైతే కదా ఎవరితో మాట్లాడినా కానీ వాసన చగ్గి తగ్గుతుంది మంచి కట్టుకోవాలి ముఖం కానీ కాదా స్నానం చేసి చెప్పనవో మందు బత్తాలు వేస్తారా రెండు అయితే అవురా వాసన వస్తుందా ఒక్కసారి చూడు తానం చెప్తా ఏదో ఇవాళ ఒక్కడాడికి వస్తే ఏం కత్తి వాసన రేపు చెట్టు కొట్టుకుంటా తానం చేసేస్తా ఏలువేట నువ్వు ఏలువేటు నువ్వు ఎప్పుడు వచ్చినా గిదే లేట్ నాకు ఆధార్ కార్డు దేవేందేవు నీతో నాకు అంత పరిచయం
సరే మందు బత్తాలు కావాలి నాకు. కూర్చోమ్మా ఒక 10 నిమిషాలు. నాకు అర్జెంటే. ఎప్పుడు నీకు ఎగురుతానే 10 నిమిషాలు కూర్చో. ఎప్పుడు ఎగురుతా పడతావు కూర్చుండాలని తెలుసుకోలేదన్నా. ఊరుకుంటే ఇంటికన్నా పిల్ల ఊరుకోదే రామశంకర. నువ్వు చెల్లిస్తే నేను ఇంటి పక్కన పోతా. ఇప్పుడు నువ్వు పని నచ్చిన అట్టే తిరగడానికి వచ్చినావా అన్న? అది కరెక్ట్ మనకి ఎరకగానే ఇవాళ దాకా వేరే ఎక్కడ చెప్పుకుండా వచ్చినే. ఈడో 5 నిమిషాలు అదే ఏముంది మళ్ళీ ఎప్పుడు కలుగుతావు ఎప్పుడు పోతావు? ఈడ మనం ఊకుండా చల్లగా సమ్మగానే ఉంటది. ఇంటికి పోతే గరం అవుతుంది. ఇక అందరికి ఉండేదే కాదే. ఏం చేస్తాను ఇంకా వరకు ఇక మిషన్ ఆన్ చేస్తే మిషన్ ఆన్ చేస్తే మీకు ఇచ్చుడే రైతు వచ్చిన కొద్దిగా వీడికి అర్ధగంట అవుతుంది కదా కూకుండి జల్లి ఇయ్యవే. మిషన్ సిగ్నల్ వస్తలేదన్నా. సిగ్నల్ వస్తలేదన్నా. ఏం చేస్తావు? ఒక 2 నిమిషాలు కూర్చో. నాకైతే జల్లి బత్తాలైతే ఒక్క నిమిషం చెప్పు ఇక నీకు. నాకు 2 అడుగు మంది బత్తాలు కానీ గంట చేపుచ్చుకుంటా ఇక్కడ. మిషన్ ఆన్ కాలేదు సిగ్నల్ వచ్చింది. ఎవరి దగ్గర చూస్తలేవా? నీకు ఇక్కడ మిసిరి పని చేయదు, అక్కడ నా పిల్ల పాయింట్ పని చేయదు. ఏం చేయాలి నేను బాధ చల్లకుండా. అట్లనే ఉంటది. ఇక ఏం చేద్దాం? 5 నిమిషాలు ఒప్పుకోటాలి. ఇంకో 1900 2 పట్టుకోనట 1900 కోటర్ కన్నా మిగిలిపోయి. అందుకే బరాబర్ ఇచ్చేది ఇంటికాడ. చెప్పుకుంటే మానం పోతే చెప్పకుంటే పానం పోతే ఏం చేయాలి? ఈ వాళ్ళకి ఇంటికాడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? నువ్వు ఇక్కడ కష్టపడేది ఇగో ఏ తెలుస్తలేదే. అయ్యో 100 రూపాయలు 90 రాదు. జగను వస్తాను సార్. ఈలోకి 2 అడుగు వస్తాయి. అవునే 2 ఒక్కసారి వేసుకోరా జల్లి పోతా. 2 మొత్తం నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. సార్ సార్ ఏముంది 2 ఇంటికి వేసుకో. ఇంకోటి అని కొద్దిగా ఏ కూర్చోరా. ఎప్పుడు వచ్చినా ఎగిరితే నీకు పని లేదు. ఊకే పని పని ఎప్పుడు కూర్చుని దావతావు అదో ఎట్లనే నీ దావది ఏమైనా కొట్టవుతామని మనం ఇంత సంపాదించుకున్నాం. మొన్న ఊరవతల దావత్ చేసుకున్నావా? ఇంటికి పోతే కుక్కను కొట్టినట్టు దొరికిరే రామశేఖర. మనకు అది లేదు నీ రావట్లేదు కదా మరి. అదే ఇవ్వబోతా నేను. ఇవ్వదట ఓకే. ఇంత లేట్ వ్యక్తి నువ్వు మటన్ తక్కువ తినే తనం పోయచ్చు. ఇప్పుడే గీత పొద్దుగా నేను తినలేదు. ఒక చాలా వచ్చిన సరే పోయేస్తా. హలో ఏంద్రా ఏమైంది? రారా మందు బత్తాలు వచ్చినా. మందు బత్తాలా? దావత్ ఇస్తే వస్తా, లేకపోతే రా. నేను చికెన్ అండిస్తావా? ఏ 1000 రూపాయలు 1500 అని దావతే. 2 కిలో చికెన్ తెస్తా, 2 ఫుల్ బాటలు తెస్తా. రారా 2 కిలో చికెన్ తెస్తా, 2 ఫుల్ బాటలు తెస్తా. రారా నీ పిల్ల మాత్రం రొక్కలు పడడానికి వస్తుంది. నేను రానురా. ఎవరేమన్నారు? మా భార్య ఏమంటారు? ఏమన్నది? ఎవరేమన్నారు? మనం తెలియకుండా తాగుతాం. రాజెల్లి అత్తనా? అరే సరే మంచిది. బర్ర కట్టేసేస్తా నేను. బర్ర కట్టి నీళ్ళు పెట్టి కట్టేసేస్తావా? తొందర రారా. నువ్వు రా చెల్లి. ఆల పొద్దుగల తల్లి పోయి దవ చేసుకుంటే దుమ్ముదాము చేసుడే. అక్కడనే కూకుందా మనం. ఎల్లమ్మ కాడికి అయితే ఎల్లమ్మ కాడికి పంప. అక్కడ నీడ మంచిగా ఉంటుంది.
ఏ యాపిల్ కింద నీడ మంచిగా ఉన్నది అన్నీ ఉక్కుందాం. చికెన్ కొట్టుకోవాలి, నేను ఫోన్ చేస్తారా అటు ఏం తగ్గిలేసావు అసలు నువ్వు తారం చేస్తా తీసి తారం చెప్తానా? ఓ రామా, ఏమో మందు చల్లవు ఏం చల్లవు ఏమైనా కానీ ఫోన్లు అవి దావతులు తాగుడు భలే చెప్తాను. నీళ్ళలో వారేసి తారం చేస్తాను, నీళ్ళలో వారేసి తారం చేస్తాను. టచ్ పాడు కొనక కొనక కొన్నాడు వాడికి రాదు. అయ్యో చీ రామా, సప్పుడు చేస్తలేదు. అరే హలో, ఉన్నవా పోయినవురా, ఉన్నవా పోయినవురా? హలో, నీ ఏమో సప్పుడు చేస్తలేదు కాదే. అప్పటికి మాట్లాడుతుంది హలో, నువ్వు ఉన్నవారా లేవా? అయ్యో సుయ్యి వాటలేక ఇవ్వట్లేదు కాదే. హలో, అప్పటి దూడిచి ఛార్జింగ్ పెడితే మాట్లాడుతుంది మంది అయితే కలుదురా. ఇవరా సప్పుడు చెప్తారా? ఆడవేయండి, ఐదు వేయిందా వాటికే సెల్ పాడి చెప్తే మా సోపయ్యాడు మాట్లాడుతా ఉంటే కొత్త సెల్లు. అయ్యో రామా, బంగారం అసలు సెల్లు పాడి ఎత్తి కాదనే. ఈ మందు చల్లటానికి నీకు సోపతి గాళ్ళు కావాలి, తాగుడు కావాలి, చేసుడు కావాలి. అందుకొని చల్లటానికి ఏమవుతుంది? పాము షోలు నచ్చినట్టే నచ్చినాయి సోపయ్యాడని. సోపయ్యాని ఫోన్ చేసినానే వాడిని కైకిలు రమ్మని నన్ను అంటే రేపు వస్తారా అన్న. అయితే వాడు 300 400 అంటే 500కి అయితే నేను తక్కువ రానరా చెప్తానా. తీసుకపోతే వాళ్ళ వారేంత ఏమి తినకుంటా తాపుకొక్క బత్త గీ మందు చల్లటానికి పెద్ద అజ్జయ్య పడుతుంది. చలు సపడేక అట్టే బంగారం వసూలు చెల్లు మా సోపయ్యాడు. హలో లేవా? ఆరాడా ఇక్కడ నేనే మాట్లాడతానా, ఆరాడా ఇక్కడ నేనే మాట్లాడతానా. అక్కడ అన్నాడాడు. హలో హలో, జల్లి అయిపోవు. అంత ఫోన్ చేయకుండా సెల్ వాళ్ళ కొట్టింది, కథ పోయింది. ఈ మందు తల్లి తల్లి చేస్తాను అవా పనికినా మారితే మందు దొరకలేదు. సోపయ్యా ఎక్కడున్నావురా? ఫోన్ లేకపోయే అవా ఎంతసేపు అవుతూ ఏం కాదు. దారంతా మా పూలవనమే రాదమ్మ రోజంతా